హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజ్ సంబంధించినటువంటి రీఓపెన్ సంబంధించిన డేట్స్ అనేవి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. మరికొన్ని తరగతుల వారికి అయితే ఈ స్కూల్స్ అనేవి ప్రారంభిస్తున్నారు. ఎప్పటి నుంచి ఎవరెవరికి ప్రారంభిస్తున్నారు అనేది కూడా ఈ వీడియో తెలియజేస్తాను. సో ఎవరెవరు మనకు స్కూల్కి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళకూడదు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు సాక్షి పేపర్లో. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి ప్రయత్నించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వస్తూ ఉంటాయి. జాబ్ అప్డేట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అయితే ఈరోజు సాక్షి పేపర్లో మనకు చూసినట్లయితే 23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు మంత్రి ఆదిమూలపు సురేష్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు 23 నుంచి అయితే తరగతులు అనేవి ప్రారంభిస్తున్నారు 8వ తరగతి వారికి. అయితే ఇక్కడ చూడొచ్చు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు సోమవారం అంటే ఈ నెల 23 నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ అయితే తెలిపారు. ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9, 10 విద్యార్థులకు అయితే క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారని, దాంతోపాటు హాజరు శాతం కూడా పెరుగుతుందని, 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే 8, 9 తరగతుల విద్యార్థులు రోజు మార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ 3 తరగతులకు విద్యా బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి 6, 7 విద్యార్థులు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు ఈ నెల 23 నుంచి అంటే రేపటి నుంచి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అంటే ఆల్రెడీ 9, 10 వాళ్ళని నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి అదనంగా 8వ తరగతి విద్యార్థులు కూడా రేపటి నుంచి స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకు 8, 9, 10 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరోజు సెలవు, ఒకరోజు స్కూల్ ఉంటుంది, ఒకరోజు సెలవు, ఒకరోజు స్కూల్ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకైతే క్లాసులను నిర్వహిస్తున్నారు. సో వీళ్ళతో పాటుగా మనకు అదనంగా 6 ప్లస్ 7 తరగతి విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి డిసెంబర్ 14 నుంచి పూర్తి స్థాయిలో స్కూల్కి రావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ప్రకటించారనమాట. సో చూస్తున్నారు కదా, 6, 7 తరగతులకి అయితే డిసెంబర్ 14 నుంచి 8, 9, 10 వారికి అయితే ఆల్రెడీ 8, 9, 10 వారికి వస్తున్నారు. సో 8వ తరగతి వరకు రేపటి నుంచి అటెండెన్స్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నేను ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. సో మీరు ప్లస్ కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ బట్టి వీడియోలు అనేవి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, రేపటి నుంచి 8 నుంచి 9, 10 విద్యార్థులు అయితే ఖచ్చితంగా స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది. డే బై డే అనమాట. ఒకరోజు సెలవు, ఒకరోజు ఉంటుంది, ఒకరోజు సెలవు, ఒకరోజు స్కూల్ ఉంటుంది. అలాగే మనకు 6, 7 తరగతుల వరకు అయితే డిసెంబర్ 14 నుంచి స్కూల్ అనేవి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.